హలో గైస్, వెల్కమ్ టు మహాస్ ఫుడ్ వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ కొబ్బరికాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా? శుభ్రంగా కడిగి పెట్టిన మామిడికాయలని తొక్కలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ఒక చెక్క కొబ్బరికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కారానికి సరిపడా పచ్చిమిరపకాయలని తొడుములు తీసి పెట్టుకోండి. ఫస్ట్ కొబ్బరికాయ ముక్కలన్నీ రోట్లో వేసి దంచుకోవాలి. కొబ్బరికాయ ముక్కలని నలిగాక మామిడికాయ ముక్కలు వేసి మెత్తగా దంచుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయల్లో కొంచెం ఉప్పు వేసి దంచుకోవాలి. సపరేట్గా దంచుకున్న పదార్థాల్లోకి కొంచెం పసుపు వేసి 3 కలిపి ఒకేసారి దంచుకోండి. ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. మొత్తం దంచడం అయిపోయాక తాలింపు వేసుకోండి. తాలింపుకు కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు. ప్యాన్లో ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్ని తాలింపులు అందులో వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. తరువాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ మొత్తం పోపులో వేసి 2 మినిట్స్ మిక్స్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ కొబ్బరికాయ రోటి పచ్చడి రెడీ.